అందరికీ నమస్కారం అండి. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై 13 ఆదివారం రోజు వీరికి వీరికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అనుకూల సమస్యలు, అననుకూల సమస్యలు, వీరి జాతక ఫలితాల ప్రకారం ఈరోజు వీరికి ఇద్దరు వ్యక్తుల వల్ల ఒక తలనొప్పి అనేది రాబోతుందండి. అంటే ఇద్దరు వ్యక్తుల వల్ల ఒక సమస్య అనేది ఎదుర్కోబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్లో అన్ని విషయాలు చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. చాలా నమ్మకమైన గురువుగారు. నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. వీరు ఏ పనైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. ఏదైనా సరే అనుకుంటే మాత్రం దాన్ని నిద్ర తిండి తిప్పలు లేకపోయినా సరే దాన్ని సాధించి తీరతారండి. వీరికి పట్టుదల ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకుందామండి. వీరి వ్యక్తిత్వం చాలా మంచిది. గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము. అలాగే వృషభ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వీరు చాలా మంచివారై ఉంటారండి. వీరికి మనసులో కూడా ఏమీ పెట్టుకోరు. వీరికి కుట్ర దోషం అనేది వీరికి తెలియదండి. ఎందుకంటే వీరు అందరూ కూడా మనవాళ్లే, అందరితో మంచిగా ఉండాలి అని మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి ఈ వృషభ రాశి వారు. ఎవరికైనా సరే ఆపద వచ్చింది అంటే మాత్రం దానిలో ఖచ్చితంగా తోడు ఉంటారండి వృషభ రాశి వారు. ఎవరికైనా సరే సహాయం చేయడానికి ముందడుగులో ఉంటారు. అలాగే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వీరు పైకి వచ్చిన వారై ఉంటారండి. అదేగాక కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే ఉంటాయండి. వీరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారై ఉంటారు. అలాగే అంటే వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దు ఎంత కష్టపడి అందరినీ కూడా ఎలాగ బతికిస్తుందో అలాగే ఈ వృషభ రాశి వారు కూడా అంతేనండి. చాలా కష్టపడి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కానీ అలాగే రేపటి రోజున వీరికి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి ఒక సమస్య అనేది పొంచి ఉందండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే రేపటి రోజున మీరు ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యా రంగం కానీ ఇలా ఏ సమస్య ఏ రంగంలో అయినా సరేనండి మీకు ఒక సమస్య అయితే పొంచి ఉందండి. ఆ సమస్య ఆ ఇద్దరు వ్యక్తుల వల్లనే మీకు వస్తుందండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకుందాము, వివరంగా వినండి. అలాగే రేపటి రోజున మీరు వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతారండి. ఎందుకంటే వ్యాపార రంగంలో మీకు అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా చేతికి దక్కుతాయి. మీరు ఇంతకుముందు ఏవైతే ఛాలెంజ్లు చేసి ఉన్నారో ఆ ఛాలెంజ్లన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయండి. ఇంతకుముందు ఏవైతే మీరు లోన్లు అప్లై చేసి ఆ డబ్బులు రాక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ డబ్బులు కూడా మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తూ ఉంటారండి. ఎవరో కాదండి, మీతోటి భాగస్వాములండి. అంటే మీతోటి వ్యాపారస్తులు. మీరు ఎవరినైతే కలుపుకుని మీరు కంబైన్డ్గా వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని కిందకి పడేయాలి, నేనే పైన ఉండాలి అన్నట్లుగా చూస్తారండి. వారితే పై చేయ ఉండాలి అన్నట్లుగా ఉంటారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండి మీరు ఆచితూచి అడుగులు వేయండి. కాస్త గమనించండి వారు ఏం చేస్తున్నారు, వారు ఎట్లా ఉన్నారు, అంటే మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని కూడా అన్నీ కూడా ఆలోచించి కాస్త జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున అన్నీ కూడా శుభ ఫలితాలే వింటారండి. కాకపోతే మిమ్మల్ని కిందకి దించే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అందరూ మన వాళ్ళే అని మీరు అందరికీ నమ్మేసి మీ విషయాలు ఏమీ కూడా షేర్ చేసుకోకండి. మీరు ఏవైనా సరే చిన్న విషయం చెప్పినా కానీ వారు పెద్దదిగా చేపించి భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారండి. అందరికీ కూడా మిమ్మల్ని చెడుగా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఇంకా చెడుగా చెప్తారండి. కాబట్టి మీతో ఎవరు కూడా తగాదులు పెట్టుకోరు అనుకోండి. కాకపోతే మిమ్మల్ని చెడ్డ వాళ్ళని చేయాలని ఎక్కువగా చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు పైకి ఎదుగుతుంటే వారు చూడలేక వారవలేక మిమ్మల్ని కిందకి దించాలనే మనస్తత్వం కలిగి ఉండారండి.
అలాగే మీరు రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ అవి పొందుకోకుండా వారు వాటిని చేయిజార్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే వారు మిమ్మల్ని కిందకి పడేయాలి అన్న విధంగా చూస్తున్నారండి. కాబట్టి వారి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలి. మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని బ్యాట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ముందుగానే అవన్నీ కూడా సరిదిద్దుకుంటారని మేము ముందుగానే చెప్తున్నామండి. కాస్త ఆలోచించి మాట్లాడండి. అలాగే రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో మీరు కాస్త సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హఠాత్తు పరిమాణాలు ఉంటాయండి. కాబట్టి హఠాత్తు పరిమాణాలని ముందుగానే మీరు కాస్త తెలియపరుచుకుంటే మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ముందుగానే మీరు భయపడకండి. ఏదైనా సరే తెలిస్తే మీరు నెమ్మదిగా ఆలోచించి మాట్లాడడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి. కాకపోతే హఠాత్తు పరిణామాల్లో మాత్రం మీరు కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోండి. ఎందుకంటే దడ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గుండె నిబ్బరం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడితే మీకు ఏ సమస్యలు కూడా ఉండవు, అన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి అందరితోనూ మీ అంటే ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, ఎవరి మీదైనా సరే ఒక కన్ను వేసి ఉంచండి. రేపటి రోజున మీకు ఎవరైనా సరే ఏ సమస్య తలపెట్టవచ్చో చెప్పలేము. కాబట్టి దేని ద్వారా అయినా సరే మీకు ఒక సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయండి రేపటి రోజున. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా చెప్పలేము. కాబట్టి వారిని మాత్రం మీరు గమనించి ఉండాలండి. ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మోసం చేయాలనే చూస్తూ ఉంటారండి. మీరందరికీ కూడా చాలా తోడుగా ఉంటారు, కానీ వారు మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీకు ఎవరు కూడా హెల్ప్ చేయరండి. మిమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకోరు. కాబట్టి మీరు అందరికీ తోడుగా ఉండడం, కాస్త హెల్ప్ చేయడం అన్నీ కూడా తగ్గించుకోవాలండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అందరూ మన వాళ్ళే అనుకోవటం మీదే తప్పు. అలాగే రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో మీ జీవిత భాగస్వామి అంటే ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఇలా ఎవరితో అయినా సరే కాస్త సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా గడపండి. వారితో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే కూర్చుని అన్నీ కూడా ప్రశాంతమైనటువంటి సమయాన్ని గడుపుతారండి. ఎక్కువ శాతం రేపటి రోజున మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే అవకాశమే చూడండి. ఎందుకంటే మీకు రేపటి రోజున కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి తప్పించుకోవాలి అంటే మాత్రం మీరు ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడపడానికి ట్రై చేయండి. కానీ ఈ రాశి వారు ఏ సమస్య వచ్చినా కానీ వాటికి ఎదురు నుంచుంటారు, కానీ అది రేపటి రోజున ఎటువంటి సమస్య చెప్పలేమండి. కాబట్టి ఏ టైంలో అయినా రావచ్చు, ఏ విధంగా అయినా రావచ్చు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడి ఉండటమే చాలా మంచిదండి. అదేగా ఆరోగ్య విషయంలో కూడా రేపటి రోజున మీరు కాస్త మనశ్శాంతిగా ఉండి ఆ తలనొప్పులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా వ్యాయామం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా సమయాన్ని గడపండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. శివారాధన అంటే మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకుంటూ ఉండడం వల్ల సమస్యలన్నీ కూడా మీ దగ్గరకు రాకుండా అక్కడి నుంచి అక్కడే వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి రేపటి రోజున లలిత సహస్రనామం కూడా పారాయణం చేసుకోండి. అంటే మనశ్శాంతి, డబ్బుకి కొరత లేకుండా ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి రేపటి రోజున కొంచెం ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే మీకు ఏదైనా సరే ఇంటికి నరదిష్టి ఉంది, తొలగిపోవాలి అనుకుంటే ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పుని తీసుకుని మీరు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపున మీ మొదటి గుమ్మానికి కట్టండి. అలా కట్టడం వలన ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మరుసటి రోజు ఆ గుడ్డని అంటే ఆ మూటని తీసుకువెళ్ళి ఎవరు తిరగని చోట, ఎవరు తొక్కని చోట పడేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా విద్యారంగంలో ఉన్నవారికి విద్యారంగంలో రేపటి రోజున అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు వింటారండి. ఎందుకంటే మీరు ఇంతవరకు ఏవైనా సరే పోటీ పరీక్షలు రాసి ఉంటే వాటిల్లో మంచి శుభకరమైనటువంటి ఫలితాలని అందుకోబోతున్నారు. మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారండి. కాకపోతే మీ తల్లిదండ్రులకి కాస్త విలువిచ్చి మాట్లాడండి. ఇంట్లో ఉన్న వారికి కాస్త తల్లిదండ్రులు అని విలువిచ్చి మాట్లాడడం వల్ల కూడా మీరు వారి నుంచి కూడా మంచి దీవెనలు అందుకుని మంచి పై స్థాయికి ఎదగగలిగే అవకాశాలు ఉంటాయండి.
సో చూసారు కదండి, శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బుకు కొరత లేకుండా మీకు అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందండి. నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎట్లా అంటే ఆహార రూపంలో కానీ, చెప్పుల రూపంలో కానీ, ఇట్లా గొడుగుల రూపంలో కానీ ఇట్లా దానం చేయడం వల్ల మీకు వారి యొక్క ఆశీస్సులు అనేవి మీకు అందుతాయండి. ఎందుకంటే వారికి మనసుకు ఏది కూడా చెడ్డు అనేవి ఉండదు కాబట్టి వారంతా కూడా మంచిగా ఉంటారు కాబట్టి మీకు మంచి ఫలితాలు అనేవి అందుతాయండి. డబ్బు కొరత అనేది పోతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గురువుగారికి ఒకసారి కాల్